నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నియోజకవర్గ కేంద్ర మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అనేక ఆలోచనలు ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. గడిచిన 15 సంవత్సరాలుగా సరైన అభివృద్ధికి నోచుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మళ్ళీ 2023లో కూడా ఎమ్మెల్యే గెలిచిన ప్రతిపక్షంలో ఉండడం వలన నియోజకవర్గానికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుందని ఆలోచనతో నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రికి మన నియోజకవర్గ అభివృద్ధి పైన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన వారికి విన్నవించడం జరిగింది. అభివృద్ధికి సంబంధించిన వివిధ పనులకు సంబంధించిన ఎస్టిమేట్స్ అన్ని కూడా సంబంధిత అధికారులతో తయారు చేయించి నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేయడం జరిగింది. ప్రధానంగా నియోజకవర్గ కేంద్రంలో 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేయాలని, పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, దానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తూ, స్టాఫ్ను కూడా మంజూరు చేస్తూ, ప్రస్తుతము ఆర్టీసీ అధీనంలో ఉన్న 4 ఎకరాల భూమిని హాస్పిటల్ నిర్మాణానికి కేటాయించాలని కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. అంతేకాకుండా జిల్లాల రీఆర్గనైజేషన్లో భాగంగా కొత్తగా జనగామ జిల్లా ఏర్పడడం, జనగామ జిల్లాలో భాగంగా గణపురం నియోజకవర్గ కేంద్రం ఒక రెవెన్యూ డివిజన్గా ఏర్పడింది. రెవెన్యూ డివిజన్గా ఏర్పడింది కానీ డివిజనల్ ఆఫీసులు పనిచేయడానికి ఇక్కడ సరైన అకామిడేషన్ లేకపోవడం వలన ఆశించిన రీతిలో అధికారులు పనిచేయలేకపోతున్నారు, ప్రజలకు వాళ్ళ సేవలను అందించలేకపోతున్నారు. అందుకని డివిజన్ కేంద్రంలో 15 కార్యాలయాలు, డివిజనల్ అండ్ సబ్ డివిజనల్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో 15 కార్యాలయాలను గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా ఒకటే కాంప్లెక్స్ నుంచి పనిచేసే విధంగా ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసెస్ కాంప్లెక్స్ను గన్పూర్లో నిర్మించడానికి ప్రతిపాదన ఇచ్చాను. ఏ రకంగానైతే సమీకృత కలెక్టరేట్ ఉన్నదో దాని తరహాలోనే సమీకృత డివిజనల్ కార్యాలయాల సముదాయం, దానికి దాదాపుగా 50,000 ఎస్ఎఫ్టీతోని నిర్మాణం చేయాలని, 15 కార్యాలయాలు ప్రజలందరికీ సేవలు అందించడానికి ఒకే దగ్గర ఉండి పనిచేయాలనే ఉద్దేశంతో ప్రతిపాదన ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా సాగునీటి రంగానికి సంబంధించి స్టేషన్ కన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి వెళ్ళే ప్రధాన కాలువ లైనింగ్ లేక ప్రతి సంవత్సరము కూడికతోని కూడుకోపోతున్నది. చివరి వరకు నీళ్లు వెళ్ళడం లేదు. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గంలో దాదాపు 1,07,000 ఎకరాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందించవలసిన అవసరం ఉంది. కనీసము 20,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించలేకపోతున్నాం. కాబట్టి దీన్ని లైనింగ్తో మెయిన్ కెనాల్ లైనింగ్, దానికి ఉన్న డిస్ట్రిబ్యూటరీస్ యొక్క లైనింగ్ కూడా చేపట్టాలి. చివరి వరకు నీళ్లు తీసుకువెళ్ళాలి. మార్గమధ్యంలో చెరువులను కుంటలు నింపే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి ఆ లైనింగ్ పనులు త్వరితగతిన చేపట్టాలని నేను రిప్రజెంటేషన్ జరిగింది. అది కాకుండా R&Bకి సంబంధించి దాదాపు 6 ప్రధానమైన రోడ్లను అభివృద్ధి చేయడానికి 125 కోట్లతో నిన్ననే R&B మినిస్టర్ గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. పంచాయత్ రాజ్ కింద వచ్చే రోడ్లను అభివృద్ధి చేయడానికి కాదు, నూతనంగా ఏర్పడిన చీపూరు, వేలేరు మండల కేంద్రాలలో మండల కాంప్లెక్స్ల నిర్మాణానికి నిధులు కావాలని చెప్పి మన పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీమతి అనసూయ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ నిర్మాణం కొరకు డివిజనల్ హెడ్ క్వార్టర్లో సమీకృత డివిజనల్ కార్యాలయాల సముదాయం కొరకు ప్రధాన గన్పూర్ నుంచి నవాబ్పేట వెళ్ళే ప్రధాన కాలువ లైనింగ్ కొరకు R&B పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి, అదేవిధంగా చీపూరు, వేలేరు మండల కేంద్రాలలో మండల కాంప్లెక్స్ నిర్మాణానికి దాదాపు 500 కోట్ల రూపాయల పనులకు నిన్న నేను ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రులకు వినతి పత్రాలను అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు, R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి మీరు అడిగిన విధంగా ఈ పనులు మంజూరు చేస్తాం, నిధులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. చక్కటి ప్రతిస్పందన వాళ్ళ దగ్గర నుంచి లభించింది. వచ్చే 2 మాసాలలో ఇప్పుడు చెప్పిన పనులన్నిటికీ కూడా పరిపాలనా సంబంధమైన అనుమతులను పొంది టెండర్లు పిలిచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పనులను చేపట్టడం జరుగుతుంది అని చెప్పి సిద్ధపడడం. ఇది కాకుండా విద్యా వైద్యానికి సంబంధించి స్కూల్స్లలో కానీ, హాస్పిటల్స్లలో కానీ ఇక్కడ విద్యార్థులకు, అక్కడ పేషెంట్స్కి సంబంధించి వసతుల విషయంలో కూడా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతోని స్వయంగా పాఠశాలలను చూసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అవసరాన్ని బట్టి ఎస్టిమేట్స్ తయారు చేసి ఇవ్వమని చెప్పాను. ఆ ప్రతిపాదనలు రాగానే స్కూల్స్కు, హాస్పిటల్స్ కూడా వసతులు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో ఈ సంవత్సరంలో 500 కోట్ల నిధులు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు తీసుకురావాలని ఈ మొదటి సంవత్సరం ఈ పనులు ప్రారంభమైన తర్వాత మళ్ళీ దశల వారీగా
మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు చాలా గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఆశించిన మేరకు కాకుండా కొంత మేరకైనా నిధులు సమీకరించి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. త్వరలోనే రుణమాఫీ, రైతు భరోసా రెండు కూడా అమలు అవుతాయని నమ్మకం నాకున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కానీ భారత రాష్ట్ర సమితి కానీ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కూడా సహకరించడం లేదు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలను నిలబెట్టుకోవడానికి ఈ రోజు వరకు కూడా ఏ రకమైన ప్రయత్నం జరగడం లేదు. తెలంగాణలో నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదనే తప్పుడు ప్రచారం చేసి యువతను రెచ్చగొడుతున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ని కూడా విడుదల చేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎగ్జామినేషన్లు ఎప్పుడైతే ఏ రకంగా ఏ శాఖలో రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆ జాబ్ క్యాలెండర్లో ఏ రకమైన అంబిగిటీ లేకుండా, ఎవరికి అనుమానం రాకుండా క్లారిటీతో జాబ్ క్యాలెండర్లో విడుదల చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యువతను రెచ్చగొడుతున్నా బీజేపీని అడుగుతున్నాడు. 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్కరికైనా మీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు మీరని అడుగుతున్నారు. ప్రగల్భాలు పలికే మీరు, నరేంద్ర మోడీని చూపించి ప్రజలను మోసం చేసిన మీరు, రాముని పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే మీరు, నిరుద్యోగ యువతకు చేసిన మేలు ఏంటి? నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి దేశంలో మీరు ఎన్ని ఉద్యోగ ప్రకటనలు చేశారు? ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అదేవిధంగా అనునిత్యము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా ఆలోచించుకోవాలి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు? ఏ రకంగా ప్రభుత్వాన్ని నడిపారు? ఏ రకంగా అవినీతిని పెంచి పోషించారు? కుటుంబానికే పరిమితమైన అధికారం, కుటుంబానికే పరిమితమైన అవినీతి, కుటుంబానికే పరిమితమైన అహంకారం వల్లనే కదా మీరు ఓడిపోయింది.
ఇంకా మీకు జ్ఞానోదయం కావడం లేదు. రాజకీయ వలసల గురించి మాట్లాడే నైతికత మీకు లేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని రాజకీయ వ్యవస్థను విలువలు లేకుండా చేసింది మీరు, భ్రష్టు పట్టించింది మీరు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు వలసల గురించి? ప్రజలు మీరు మాట్లాడుకుంటే అసహించుకుంటున్నారు. మీరు చేసినప్పుడేమో అది సంసారమైంది, వేరే వాళ్ళు చేస్తే అది వ్యభిచారమైంది. ఎందుకు ఈ ద్వంద్వనీతి? చట్టం తన పని తాను చేసుకుంటుంది. తప్పకుండా కోర్టులు వాటిపైన స్పందిస్తాయి, స్పీకర్లు వాటిపైన స్పందిస్తారు. రాజకీయ వలసల గురించి స్పీకర్ కానీ కోర్టులు కానీ వాళ్ళ అభిప్రాయాలు చెప్తాయి. నాశనం పట్టించిన మీరు చివరికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రాతినిధ్యం లేకుండా అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను విలీనం చేసుకొని ప్రతిపక్షాన్ని నోరు మోయించిన మీరు ఇప్పుడు పునీతులైనట్టుగా తప్పు చేయని వారుగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఆ అవినీతి అంతా ఒక కుటుంబానికే పరిమితమైంది. ఎవరి దుకాణం వాళ్ళే. కుటుంబంలో 5గురో 6గురో ఉంటే ఎవరి దుకాణం వాళ్ళే. శాఖలు పంచుకొని అవినీతి చేసినారు. ఇవాళ పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ ఆస్తులు కానీ, కేటీఆర్ ఆస్తులు కానీ, హరీష్ రావు గారి ఆస్తులు కానీ, కవిత ఆస్తులు కానీ, సంతోష్ కుమార్ ఆస్తులు కానీ 2014 ముందు ఎంతున్నాయి, 2024లో ఎంతున్నాయో ప్రజలకు చెప్పండి. మీ ఆస్తుల వివరాలు ప్రజలకు వెల్లడించండి. ఏ రకంగా 1000 కోట్ల ఆస్తులు, 100 ఎకరాల భూములు వచ్చినాయో, ఏం కష్టం చేస్తే వచ్చినాయో, ఏ చెమటోడితే వచ్చినాయో తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వండి. అది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరైనది కాదు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ప్రజల తీర్పును గౌరవించి కొన్ని రోజులు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెడితే మంచిది. బీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్గా మార్చాలని నేను ప్రతిపాదన పెడితే అవహేళన చేశాడు. ఇవాళ వాళ్ళే అనుకుంటున్నారు టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ పార్టీగా మార్చడం వల్ల నష్టం జరిగింది అని. మరి ఆ రోజు కడియం శ్రీ అని చెప్తే తలకెక్కలేదా? వద్దు, పదవే లేకుంటే నష్టం జరుగుతుందని చెప్పిన నేను సమావేశాలలో చెప్పిన. పట్టించుకోలేదు. అహంకారంతో విరవి అన్నీ మాకే తెలుసు అని మాట వ్యవహరించి దాని ఫలితం అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు ముందు ఇంటిని చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ నాయకత్వం పైన నమ్మకం లేకనే ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, నియోజకవర్గాల అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి.
మీ నాయకత్వం సరిగా ఉంటే, మీ పట్ల నమ్మకం ఉంటే ఎందుకు అందరూ మీ నుంచి దూరం అవుతారు? ఏమి జరిగిందో ఆలోచించకుండా, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా, ఒక ఆయన ఏమో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల, కేసీఆర్ ఓడిపోవడం వల్ల దేశానికి నష్టం జరిగిందని మాట్లాడతాడు కేసీఆర్. ఒక ఆయన ఏమో జగన్ గెలుస్తాడనుకున్నాము, ఇంత దారుణంగా దెబ్బతింటాడని అనుకోలేదు అని ఇంకో ఆయన అంటాడు. ఇంకో ఆయన ఏమో 14 సీట్లు వస్తాయి, ప్రధానమంత్రిగా మేము కూడా రేస్లో ఉంటామని చెప్తారు. నవ్వుకుంటున్నారు మీ ప్రకటన చూసి. ఎంత రాజకీయ భావ దరిద్రంలో మీరు కొట్టుమిట్టాడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. కనీస రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు మీ ప్రకటనలు చూసి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, తప్పు తెలుసుకొని, పార్టీని పునర్నిర్మాణం చేసుకొని, వెంట ఉన్న నాయకులకు నమ్మకం కల్పించి ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేయాలి. లేకుంటే బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా మెజారిటీ సీట్లలో గెలుపొందడం ఖాయం. లోకసభ ఎన్నికలలో బీజేపీకి ఓటేశారు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పార్టీని పటిష్టం చేయడానికి కష్టపడి పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే దిశగా మా అడుగులు ఉంటాయి, మా ప్రయాణం ఉంటుంది. ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అందరినీ కలుపుకొని పోయి పనిచేసే ప్రయత్నంలో నేను చేస్తాను. ప్రజల సహకారం కావాలి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారం కూడా కావాలి, మీడియా మిత్రుల యొక్క సలహాలు కూడా కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరి దగ్గర